ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అంటే చప్పున తట్టకపోవచ్చు. కాని ఉషశ్రీ అని చెబితే తెలుగు వాళ్ళందరూ ఆయన కంఠాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని తన్మయ భరితులవుతారు. రామాయణ, భారత, భాగవత ప్రవచనాలతో ఇంటింటికి సుపరిచితులాయన. 2 పదులకు పైగా గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని సైతం వెలిగించిన ఘనత ఆయన సొంతం. ఉషశ్రీ చెప్పే విధానం జనం గుండెల్లోకి సూటిగా వెళ్లేటట్లు ఉండేది. ఆయన మాట్లాడితే పుస్తకం చదివినట్లు ఉందనుకునేవారు శ్రోతలు. ఆయన రాసిన పుస్తకం చదువుతోంటే ఉషశ్రీ మాట వింటున్నట్లు ఉందనేవారు పాఠకులు. రామాయణాది పుస్తకాలు రాస్తూ ఉపన్యసిస్తున్న ఉషశ్రీని కొంతమంది పాతభావాలతో ఛాందసంగా ఉంటారని అనుకుని ఉంటారు. సంస్కృతిని, సాంప్రదాయాన్ని గౌరవించడం ఛాందసం కాదు. ఉషశ్రీని దగ్గరగా తెలుసున్న వాళ్లకి ఆయనలోని విప్లవాది కనిపిస్తాడు. కొండముది రామచంద్రమూర్తి అన్నట్లు ఉషశ్రీ అంటే సంప్రదాయం మరియు విప్లవం. మన రామాయణ, భారత, భాగవతాల గురించి మాట్లాడుకునేందుకే మనం సిగ్గుపడుతున్న రోజుల్లో వాటి గురించి అందరూ అర్థం చేసుకునేలా, గర్వపడేలా చేశారు. ఎంత గొప్ప పని అది! ఇంతకు పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు అనే ఓ పిల్లాడు జగమెరిగిన ఉషశ్రీగా ఎదగడానికి వెనుక ఉన్న పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు, సంఘటనలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. ఉషశ్రీ పశ్చిమ గోదావరి జిల్లా కాకరబర్రు అగ్రహారంలో 1928 సంవత్సరం మార్చి 16వ తేదీన జన్మించారు. అమ్మ చదువుకునే భాగవత పద్యాలను వింటూ ఉండడంతో మొదలైంది ఆయన నేర్చుకోవడం. ఆవిడ దగ్గరే శతకాల పద్యాలు నేర్చారు. 18 పురాణాలను, 18 ఉపపురాణాలను ఆపోసన పట్టిన నాన్నగారు పురాణ పండ రామమూర్తి అక్షరాభ్యాసం చేసిన గురువు. ఆయన దగ్గరే ఉషశ్రీ భారత, రామాయణ, భాగవతాలని అభ్యసించారు. సంస్కృతంలో అమరం వల్లెవేశారు. తెలుగులో పద్యం, గద్యం చదివారు. రామచంద్రపురం ఉన్నత పాఠశాలలో ప్రఖ్యాత వైయాకరణి వెంపరాల సూర్యనారాయణ దగ్గర చిన్నయ్య సూరిని అధ్యయనం చేశారు. బాల వ్యాకరణం, నీతి చంద్రికల్ని వంటబట్టించుకున్నారు. ఇంటర్ పరీక్ష మీద ఎన్నిసార్లు దండయాత్ర చేశారు. అదే సమయంలో సాహిత్యం మీద విజయయాత్రకి మార్గం వేసుకున్నారు. ఒక పక్క కాకినాడ కాలేజీలో ఇంటర్ చదువు పడుతూ లేస్తూ ఉంటే, మరో పక్క సాహిత్యాధ్యయనాన్ని పరిగెత్తించారు. సొంతూరు అలమూరు గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాల దగ్గర మొదలైన అధ్యయనం ఆఖరి రోజుల వరకు కొనసాగుతూనే ఉంది. పుస్తకాలు చదవడమే కాదు, కవుల గురించి, వాళ్ల కవిత్వం గురించి అన్నాలు నిద్రలు మాని ఇంటి అరుగుల మీద, చింకి చాపల మీద కూచుని తరుణ సాహితీ సమితి బృంద సభ్యులం చర్చించుకుంటూనే ఉండేవాళ్లమని రాశారు ప్రోలాప్రగడ సత్యనారాయణ ఓ వ్యాసంలో. ఉషశ్రీ, ప్రోలాప్రగడ సత్యనారాయణ, కనకు ప్రవాసి కలిసి వాళ్ల 16 ఏళ్ల వయసులో అలమూరులో తరుణ సాహితీ సమితిని స్థాపించారు. ఆ ప్రాయంలోనే తల్లిదండ్రులు పెట్టిన సూర్యప్రకాశ నామాన్ని ఉషశ్రీ, ఉదయపు సూర్య కిరణాలుగా మలుచుకున్నారు. అదే చిరస్థాయిగా నిలిచిపోయింది. అసలు పేరు
రికార్డులకు మాత్రమే పరిమితమైపోయింది. రచనలన్నీ ఉషశ్రీ పేరుతోనే సాగాయి. పరీక్షల కోసం చదివిన చదువు కాదు ఉషశ్రీది. సాహిత్యమే జీవితంగా బతికి నేర్చిన విద్య. అది పరీక్షలైనా కొన్ని నెలలకి మరిచిపోయేది కాదు, జీవితాంతం అంటుకుని ఉంది. ఎందరెందరో ఉద్దండుల రచనల్ని చదివి పునశ్చరణ చేసుకుని ఆకలింపు చేసుకున్న విద్య. సాహితీ వనాల్లో విహరించి విహరించి జాగ్రత్తగా ఏరుకున్న పువ్వులు ఎన్ని ఉండేవో ఉషశ్రీ దగ్గర. నన్నయ, సురపొన్నలు, పింగళి సూరణ శిరీషాలు, మొక్కు తిమ్మన పారిజాతాలు, విశ్వనాథ సత్యనారాయణ విరజాజులు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సురబిలాలు, మల్లాది రామకృష్ణ శాస్త్రి మల్లియలు, ఎన్నెన్నో వాడిపోని వాసనపోని పూలు. పరీక్షలు పోయినా, సొమ్ము తగలడినా, పెద్దవాళ్లు కేకలేసినా, ఇంట్లో వాళ్లు బాధపడినా, ఒక్కోసారి తనకే ఏంటిలా అయిపోతున్నానని అనిపించినా మానకుండా విడవకుండా సాహిత్యాది రంగాలలో శిఖరాల వంటి వాళ్ల వెంటపడి 10 జన్మలకు సరిపోయేంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఉషశ్రీ. దాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ, బలపరుచుకుంటూ, పెంచుకుంటూ పెరిగారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే మహాత్మా గాంధీ అంతిమయాత్రికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసిన డిమెల్లో మాటకి ముగ్ధులైపోయారు ఉషశ్రీ. ఇలా మాట్లాడితే బావుంటుంది అని ఆలోచించుకోవడం మొదలెట్టారు. అలా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక తెలుగు సాహిత్యం బిఏలు చేరారు. దిగుమర్తి సీతారామశాస్త్రి, నండూరి రామకృష్ణమాచార్యుల దగ్గర ఎన్నో విషయ విన్యాసాలు గ్రహించారు. భద్రాచలంలో సీతారామ కళ్యాణానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసే జములమడక మాధవ రామశర్మ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. ఇన్ని నేర్చిన తర్వాత కూడా జానకితో జనాంతికం అని దువ్వూరు వెంకటరమణ శాస్త్రి వినిపిస్తోంటే విని ఆయనకి సాష్టాంగ ప్రమాణం చేశారు. ఎక్కడ విద్య ఉందో అక్కడ వినయం ప్రదర్శించి ఆ విద్యను నేరుస్తూనే ఉండేవారు. అంత నేర్చారు కాబట్టే ఇంత చేయగలిగారు. కళాశాల రోజుల్లోనే ఉషశ్రీ పద్యాలు రాయడం మొదలెట్టారు. గంభీర సమాసాలతో అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. తరుణ సాహితీ సమితి తరపున ఎందరో పండితులు, కవులతో అలమూరు అలాగే భీమవరం కళాశాలల్లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. యువతలో సాహిత్యాభిమానం పెరగడానికి దోహదం చేశారు. కవుల సమావేశాలు ఏర్పాటు చేశారు. విశ్వనాథ మీద ప్రత్యేక సంచికే వేశారు మొదటిసారిగా. వాళ్ల నాన్నగారు తలపెట్టిన వ్యాసభారతం తెలుగు వచన రచనకి 1950లో ఉషశ్రీ సంపాదకత్వం వహించారు. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరి కవులు రచయితలతో కలిసిపోయేవారు. కథలు రాశారు, నవలలు రాశారు. తన స్నేహితుడు కేశనకుర్తి వీరభద్రాచారితో కలిసి నృత్య నాటికలు రాశారు. ఆ రోజుల్లో ఆయన రచన పడని పత్రిక లేనట్లు రాస్తూనే ఉండేవారు. పత్రికల్లో అచ్చైన కొన్ని కథలు జ్వలిత జ్వాల, అమృత కలశం, మల్లెపందిరి కథా సంపుటాల్లో వచ్చాయి. అమృత కలశం, విశ్వశాంతి, మేనక, దేవయాని అనే 4 కథల సంపుటం. వీటిలో విశ్వశాంతి, కుమార సంభవం కథ, అమృత కలశం, క్షీరసాగర మథనం, మేనక, విశ్వామిత్రుడి కథ, కుచుడు, శర్మిష్ఠల కథ, దేవయాని ఈ 4 పురాణ కథలు. వీటిని ఉషశ్రీ తనదైన శైలిలో రాశారు. ఆ తర్వాత చెప్పిన రామాయణాది కథలకు ఇది పునాది. 1961లో ముద్రించిన ఈ కథా సంపుటానికి ఇది ఉషశ్రీ మార్గము అన్న ప్రతిష్ట బడయుగాక అన్న ఆశీస్సులను అందించారు విశ్వనాథ సత్యనారాయణ. ఆ తర్వాత నిజమైన ఆ మాటలు
చాలా ముందుగానే ముందు మాటగా ఆయన నోటి వెంట వెలువడ్డాయి. జ్వలిత జ్వాల సంపుటిలోని కథలు సమకాలీన సాంఘిక జీవనానికి సంబంధించినవి. అయితే ఆ కథల్లోనూ భారతాది ఇతిహాసాల్లోని పాత్రలు కనబడుతూనే ఉంటాయి. ఆ కథ తర్వాత నవలగా, రేడియో నాటకంగా వచ్చింది కూడా. కథను ఎంత అందంగా చెప్పవచ్చన్న అంశాన్ని పరిశీలించుకునేవారు తప్పకుండా చదవాల్సిన కథ ఇది. ఇక మల్లెపందిరి సంపుటిలోని సంసారిక జీవిత కథలు, మల్లెపందిరి, అభిసారిక, దౌహృది, కడుపులో పాపాయి, ఈ సంపుటిలోని కొన్ని కథలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, కొత్తగా పెళ్లైన ఓ జంట పడిన ఇబ్బందులు, విడిగా ఉంటున్నప్పుడు చేసిన ఆలోచనలు ఉంటాయి వీటిలో. పెళ్లి చేసుకోబోయే యువతీ యువకులు ఉంటారు, కొత్తగా పెళ్లైన దంపతులు ఉంటారు, వాళ్ల ముచ్చట్లు ఉంటాయి, ఎదురుచూపులు ఉంటాయి. ఈ కథలన్నింటిలో సరస సంభాషణలు కనిపిస్తాయి. అయితే ఎందులోనూ మితిమీరిన శృంగారం ఉండదు. ఉషశ్రీ మేధస్సులోంచి ఉద్భవించిన ఈ కథారత్నాలన్నీ ఆయన భారత కథా ప్రవచన సాగరంలో అడుక్కెళ్లిపోయాయి. ఉషశ్రీ రచయితగా ఎదిగారు. ఆంధ్రప్రభ పత్రిక, ఆంధ్ర జనత, కృష్ణా పత్రికల్లో పనిచేశారు. తరువాత ఉషశ్రీ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన ధర్మ సందేహాలు కార్యక్రమం చాలా పేరు పొందింది. ఆ తర్వాత వారం వారం రామాయణ, మహాభారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 సంవత్సరంలో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. అప్పట్లో దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. ఆ సమయంలో శ్రోతలు రేడియోల ముందు వాలిపోయేవారు. ఆ అరగంట సేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాథలలో మునిగి తేలిపోయేవారు. సమస్త సన్మంగళాని భవంతు మొదలుకొని స్వస్తి పలికే వరకు ప్రతి అక్షరం స్పష్టంగా, సూటిగా ఉండేది. ఉషశ్రీ గొంతుని, మాట సరళిని గుర్తుపట్టలేని తెలుగు శ్రోతలు లేరని చెప్పవచ్చు. ఈ విధంగా ప్రఖ్యాతిగాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత ఉషశ్రీ గారు తన రామాయణ, భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులయ్యారు. సమస్త సన్మంగళాని భవన్. అటువంటి పవిత్రమైన గాథను మహర్షి వాల్మీకి ఆరంభిస్తూ, మహాజనులారా, ఈ మానవ జాతికి మూల పురుషుడైన వాడు మనువు. ఆ మనువు నుంచి సాగి వచ్చిన ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు అయోధ్యానగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలిస్తున్నాడు. అంతకుముందు ఎందరెందరో మహనీయులు ఆ రాజ్యాన్ని పాలించి ధర్మపథం తప్పకుండా ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూస్తూ వర్ణ, ఆశ్రమ, ఆచార ధర్మాలన్నిటినీ తాము ముందుగా ఆచరించి లోకానికి చూపుతూ లోక కళ్యాణ కాంక్షకే జీవితాన్ని అంకితం చేసి స్వర్గస్థులయ్యారు. అనంతరం దశరథుడు మహారాజయ్యాడు. వారి పురోహితుల వారు శ్రీ వశిష్ఠులు, ఇంకా వామదేవ, కాశ్యప, సుయజ్ఞ, గౌతమ, జాబాలి, వీరందరూ ఆ వంశ శ్రేయస్సు కోసం నిఖిలములైనటువంటి వేదకర్మలు సాగిస్తూ ఉండే ఋత్విజులు. ఇక ఈ మహారాజుకి దృష్టి, విజయ, జయంత, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అనోప, ధర్మపాల, సుమంత్రులు అనేవారు ఆయన మంత్రివర్గ సభ్యులు. దశరథ మహారాజు యొక్క ఏలుబడిలో ఎక్కడా అన్యాయం జరిగేది కాదు. అత్యాచారాలు లేవు, అక్రమాలకు అవకాశం లేదు. నాస్తికుడికి కోసల రాజధానిలో ప్రవేశార్హత ఉండేది కాదు. ఎక్కడ విన్నా వేద ఘోష, మంగళ వాద్యాలు. అలా ఆ మహారాజు పరిపాలన దిశాంతాలకు కీర్తి పతాకాలను ఎగురవేసింది. భారత రామాయణాలు, వ్యాస వాల్మీకులు అందించిన ఉద్గ్రంథాలు,
వేల సంవత్సరాలు గడిచిన భారత జాతంతా చదువుకుని విని తరించే పుస్తకాలవి. అవి జరిగాయా లేవా అన్న మీమాంస లేదు ఉషశ్రీకి. రాముడు, కృష్ణుడు దేవుళ్ళా కాదా అన్న బాధ అసలే లేదు. ఆదికవి వేదవ్యాసుడు యావత్ ప్రపంచానికి స్థల కాలాలకి అతీతంగా ఏం చెప్పదలుచుకున్నారన్నది ఒక్కటే ఆయనకి కావలసింది. భారత భాగవత రామాయణాలు తెలుగు వాళ్ళకి కొత్త కాదు. కవిత్రయం పోతన, మొల్ల, విశ్వనాథ పద్యంలో మహాద్భుతంగా రాశారు. తరతరాలు నిలిచిపోయే పుస్తకాలని ఇచ్చారు. ఆ గ్రంథాల్లో ఉన్నది అందరికీ అందాలన్నదే ఉషశ్రీ జీవితాశయం. దానికి కంకణం కట్టుకున్నారు. ఎప్పుడైతే రామాయణ భారతాలని ప్రజలకి దగ్గరగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారో అప్పుడే ఉషశ్రీ భాషలో మార్పు వచ్చింది. భాష మీద మోహం తగ్గింది. సమాసాలతో గ్రాంథికంగా సాగే భాష సరళమైన వ్యవహారికంగా మారింది. పెద్ద పెద్ద వాక్యాల స్థానంలో చిన్న చిన్న వాక్యాలు చోటు చేసుకున్నాయి. క్రియతో మొదలయ్యే చూశాడు కృష్ణుడు లాంటి వాక్యాలు ఎక్కువయ్యాయి. రామాయణ, భారత, భాగవతాల్ని ఉషశ్రీ ఎందుకు చెప్పారు? అవి తెలియని వాళ్ళు ఎవరు? అయితే వాటి అసలు రహస్యం తెలిసిన వాళ్ళు ఎంతమంది? వాటిని ఏ దృష్టితో చూడాలి, ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి తెలియచెప్పేవాళ్లు కావాలి. ఆ పని ఉషశ్రీ చేశారు. ఆయన శ్లోకాలు అప్పగించలేదు. అర్థాలు, అంతరార్థాలు అంటూ కష్టపడి ఏదో పైకిలాగి ముడిపెట్టి వివరించలేదు. అయితే ఉషశ్రీ ఉపన్యాసాలు విన్నవారికి, ఆయన పుస్తకాలు చదివిన వారికి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇంత ఉందా అని అనిపించేలా చేశారు. అవి చదవాలన్న కుతూహలం కలిగేలా చేశారు. ప్రజలకు సులభంగా అందాలన్న ఉద్దేశంతో 1974లో ఉషశ్రీ రాసిన భాగవతాన్ని ప్రచురించింది తిరుమల తిరుపతి దేవస్థానం. సుందరకాండ, భారతంలో ఉపాఖ్యానాలు కూడా రాయించుకుని ప్రచురించారు దేవస్థానం వారు. గత 43 ఏళ్లుగా ఈ గ్రంథాలన్నింటినీ పునర్ముద్రిస్తూనే ఉన్నారు. అలా కొన్ని లక్షల ప్రతులు తెలుగు వాళ్ల ఇళ్లకి చేరాయి, చేరుతూనే ఉన్నాయి. హనుమంతుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, శంకరాచార్యుణ్ణి, వివేకానందుణ్ణి తెలుగు వాళ్లకి దగ్గరగా తీసుకువచ్చారు ఉషశ్రీ. భగవద్గీతని, సుందరకాండని అందరికీ అర్థమయ్యేలా అందించారు. ఇక 1990వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఉషశ్రీ పరమపదించారు. ఇన్నేళ్లు గడిచినా తెలుగు జాతి ఆయన్ను మర్చిపోవట్లేదు. ఎక్కడికెక్కడి తెలుగువాళ్ళో ఉషశ్రీ పుస్తకాలు చదువుకుంటున్నారు. ఆయన ఉపన్యాసాల్ని సీడీల్లో, అంతర్జాలంలో వింటున్నారు. అవి ఉన్నంతకాలం ఉషశ్రీ పాఠకుల మరియు శ్రోతల హృదయాల్లో చిరకాలం జీవించే ఉంటారు.